ప్రియ బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియపరుస్తున్నాను. యేసయ్య మీకు తోడైండును గాక. యేసయ్య మీకు తోడైండును గాక. మీ పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇస్తూ ప్రేమతో పలకరించాలని మనవి చేస్తూ ఉన్నాను. వన్స్ ప్లీజ్ చెక్ ద సౌండ్. సౌండ్ ఇస్ క్లీన్. సౌండ్ కూడా చూసుకోండి ఒకసారి. ఇట్స్ క్లియర్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్, ఈరోజు మనము చూసుకున్నట్లయితే ఉదయకాల సమయమందు నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు? ఏంటి మంచి ఆలోచన? ఏంటి మంచి ఆలోచన? నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన చెప్పండి. నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది పొద్దున. ఏంటో చెప్తారా? అవుతారా అందరూ? కృప, నాకు ఒక ఆలోచన వచ్చిందమ్మా, మంచి ఆలోచన. ఏం ఆలోచన అంటే మీరు చెప్పాలి ఇప్పుడు. నా మాట అర్థమైందా మీకు? నేనేమనుకుంటున్నానో అది మీకు తెలియదు కాబట్టి మీరేం చేస్తున్నారు? చెప్పలేకున్నారు. దేవుడు కూడా తను ఏమైతే ఉద్దేశిస్తున్నాడో అది మనకు కనపడటం లేదు, మనకు గోచరము కావట్లేదు. అందుకే దేవుడు ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు అబ్రహాముతో వాగ్దానము, చెప్పాలి అందరు కలిసి, దేవుడు అబ్రహాముతో వాగ్దానము చేశాడు. అయితే మరి ఎందుకు అలా జరుగుతూ ఉంది? ఈరోజు టాపిక్ అదే. దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. మా యవనస్తులకు క్వశ్చన్. ఏంటా క్వశ్చన్ అంటే, ఆడు ఎందుకు క్వశ్చన్ పెట్టినారు? ఫస్ట్ దాంట్లో చేశాడు పక్కన క్వశ్చన్ మార్క్ చూడండి. ఆడు ఉండకూడదు అని. అంతేనా మీ డౌట్? లేదా 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 చేశాడా అంటే క్వశ్చన్ మార్క్ పెట్టచ్చు. కానీ నా డౌట్ ఏంటంటే, ఎందుకు అలా జరిగింది? ఈ సందేహం వచ్చింది కాబట్టి పైనుంచి ఏమొస్తుంది? అంతా చెప్పాలి, పైనుంచి ఏమొస్తుంది? అంతా క్వశ్చనింగ్తోనే వస్తుంది. సో దానికోసమనే కొంచెం అట్లా పెట్టడం జరిగింది. ఓకేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్, గడిచిన వారములు మనం అబ్రహాము గురించి ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఆదికాండ గ్రంథం నుంచి మనం ప్రారంభపు అధ్యాయము నుంచి మన వాక్యాన్ని ధ్యానిస్తూ వస్తూ ఉన్నాము. అయితే ఈరోజు దేవుడు అబ్రహాము గురించి ఇంకాస్త లోతులకు మనల్ని తీసుకొని వెళ్ళాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. సో ఎంతమంది వస్తారు? వస్తానన్న వారు అందరు హల్లెలూయా చెప్తారు ఒకసారి. ఏంట్రా రారా మీరంతా? దేవుడు వాక్యపు లోతులోనికి తీసుకొని వెళ్ళాలని ఇష్టపడుతున్నారు. ఎంతమంది వస్తారన్న వారు హల్లెలూయా చెప్పండి. రానోళ్ళంతా ఇంటికి పోండి. దేవుడు ఎట్లంటాడంటే, నీకు ఇష్టం ఉంటే లోతునకు నడిపిస్తాడు. అర్థమైందా? ఆశీర్వాదాలు పైన ఇచ్చేవాడు కాదు, లోతునకు నడిపించి ఆశీర్వాదాలు ఇస్తాడు. రాత్రంతా శిష్యులు ఏం చేశారంట? చేపలు పట్టడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకు ఒక పిల్ల చేప కూడా దొరకలేదంట. ఏమంట? ఒక పిల్ల చేప కూడా దొరకలేదంట. అలా దొరకకపోయేసరికి పొద్దునొచ్చి వాళ్ళంతా ఏం చేస్తున్నారంట? శుభ్రపరచుకుంటూ ఉన్నారంట. శుభ్రపరచుకుంటూ ఉంటే యేసుప్రభు వచ్చాడంట. ఎప్పుడు వచ్చాడంట? తెల్లవారుజామున వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడంట? తన దగ్గరే ఉండి మళ్ళీ చేపలు పట్టకపోయినారే వాళ్ళ కోసం వచ్చాడంట. దేవుడు ఎంత మంచివాడు తెలుసా? నాకు భలే కొన్ని మాటలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. నేను నిన్న చిప్పగిరిలో ఒక వాక్యం చెప్పినప్పుడు ప్రారంభంలో ఒక మాట చెప్పాను. ఏంటి ఆ మాట అంటే, మత్తయి 9:13 ఉంటాయి, తర్వాత చూసుకోండి. ఏముంటుందంటే, యేసు ప్రభు ఈ లోకానికి ఎవరిని పిలవడానికి వచ్చారంట? ఏం మార్పులే, వాళ్ళదే చెప్పారు వీళ్ళది. యేసు ప్రభు ఈ లోకానికి ఎవరిని పిలవడానికి వచ్చాడంట? మాట్లాడాలి. యేసు ప్రభు ఎవరిని పిలవడానికి వచ్చాడంట? ఎవరిని పిలవడానికి వచ్చాడు?
యేసు ప్రభు ఎవరి కోసం వచ్చాడంట? గట్టిగా చెప్పండి. బైబిల్ చెక్ చేద్దండి. అన్ని దొంగ కాపీలు కొట్టద్దండి. చదువులో కాపీలే, బైబిల్ దగ్గర కాపీలే, చర్చిలో కాపీలే. చెప్పండి చెప్పండి, ఎవరిని పిలవడానికి వచ్చాడంట? దేవుడు ఈ లోకానికి ఎవరిని పిలవడానికి వచ్చాడంట? చదవండి, తీయండి తీయండి తీయండి. మీకు తెలిసినా కానీ మాట్లాడరు, ఏంటో ఏం కథో. మత్తయి సువార్త 9:13. అయితే నేను పాపులను పిలవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదంట. చాలు చాలు చాలు, అందరు చదువుతారు ఆ మాటను ఒకసారి. నేను మళ్ళీ క్వశ్చన్ వేస్తా, బాగా చదవండి. మళ్ళీ క్వశ్చన్ వేస్తా, ముందే చెప్తాను. అయితే మీరందరూ చదవండి మళ్ళీ. అయితే ఒక్కరు అందరు చదవండి, అందరూ. చాలు, మళ్ళీ ఇప్పుడు క్వశ్చన్ ఇస్తున్నా, బాగా నా వైపు చూడండి. యేసు ప్రభు ఎవరిని పిలవడానికి వచ్చాడు? మిమ్మల్ని. యేసు ప్రభు ఎవరిని పిలవడానికి వచ్చాడు? అబ్బా, వాళ్ళంతా పాపులైతే మీరంతా ఎవరు? మరి ఆ మాట అనొచ్చు కదా. యేసు ప్రభు నన్ను పిలవడానికి వచ్చాడు. ఎవరిని పిలవడానికి వచ్చాడంట? దట్స్ ఇంపార్టెంట్. పాపులు అంటే ఎవరంట? నువ్వు పరిశుద్ధుడు అని అర్థం, అవునా? ఏమని చెప్పాలి ఆన్సర్? మనల్ని పిలవడానికి వచ్చాడు. ఎవరిని పిలవడానికి వచ్చాడు? నన్ను పిలవడానికి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడతారు ఒకసారి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? నిన్ను పిలవడం కోసం వచ్చాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్, మనం చూసుకున్నట్లయితే ఆదికాండ గ్రంథంలో మనము ఈరోజు టాపిక్ ఏంటంటే 12వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. దేవుడు అబ్రహాంతో ఏం చేశాడంట? వాగ్దానం చేశాడంట. ఎన్ని వాగ్దానాలు చేశాడంట? నేను నిన్న చెప్పాను పోయిన వారం. ఎన్ని వాగ్దానాలు చేశాడంట? ఎన్ని వాగ్దానాలు చేశాడు దేవుడు? ఎన్ని వాగ్దానాలు చేశాడు చెప్పాను. ఒక సామెత కూడా చెప్పాను నేను మీకు. సామెత చెప్పి ఆ మాట చెప్పాను. ఏం చెప్పాను? మీకు గొనుక్కోద్దంట, మీ గొనుగు రోగం తగలిగా. చెప్పండి, ఎన్ని మాటలు చెప్పాడు? వాగ్దానాలు ఎన్ని చేశాడు దేవుడు? మా కృప చెప్ప, ఎన్ని వాగ్దానాలు చేశాడు? బాబు చెప్పు, ఎన్ని వాగ్దానాలు చేశాడు? 5 వాగ్దానాలు. శశి వచ్చినావు పోయిన వారము? రాలేదా? బాగా నిద్రపోయినట్లున్నావు శశి, బాగా కళ్ళు చీమకళ్ళు అయిపోయినాయి. బాగా నిద్రపోయే వాళ్ళు ధన్యులు. ఆమెన్ అనండి. బాగా నిద్రపోయే వాళ్ళు ధన్యులు. ఏం రాసి బాగా నిద్రపోతావా? నిద్ర రాక 2 వారాలు అయింది. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. కొంతమందికి నిద్రలు రావు, కొంతమంది బాగా నిద్ర వస్తుంది. సమస్యలున్నా నిద్ర వస్తుంది. ఏలే ఏం చేశాడు? ఏం చేశాడు? ఆమె ఏం చేసింది? నిన్ను చంపేస్తా అంటే మనోడు పరిగెత్తుకుంటూ పోయి చెట్టు కింద పోయి శుభ్రంగా నిద్ర. ఏం లేదని నాకు వచ్చింది. కొంతమంది ఉంటారు. ఎవరున్నారు ఇక్కడ? ఉన్న వాళ్ళ చేతులు ఎత్తండి, ఎవరున్నారు? మీరందరూ అదే బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడంటే, ఎన్ని రకాల వాగ్దానాలు చేశాడంటే, మీకు పోయిన వారం సామెత ఒకటి చెప్పాను. ఏం సామెత? 4 మంచి మాటలు నేర్చుకోండి చెప్పానా లేదు? మీకు అందుకే కొన్ని మాటలు బైబిల్లో చెప్తూ కొన్ని ఉదాహరణలుగా కొన్ని మాటలు చెప్తూ ఉంటాను. ఎందుకు? అవన్నీ గుర్తుపెట్టుకుంటారేమో అని. అవన్నీ గుర్తుపెట్టుకోరు మీరు. ఎక్కడెంత రావాలా, ఎక్కడ ఎంత డబ్బులు రావాలా, ఎక్కడ ఏం చేయాలా, ఎక్కడ ఏం దొరుకుతుంది, బిర్యానీ ఎక్కడ బాగా దొరుకుతుంది చెప్పండి. హైదరాబాద్, ఇది బాగా చెప్తారు. ఇది కాదు, కొన్ని మాటలు ఎందుకు మీకు ఉదాహరణగా చెప్తున్నానంటే మీ మైండ్లో ఉండాలని. చదువుదాం ఒకసారి. టర్న్ యువర్ బైబిల్స్, బుక్ ఆఫ్ Genesis 12th chapter 1st words. యెహోవా, కౌంట్ చేసుకోండి. నీ 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 అని ఉంటుంది చూడండి అన్ని చోట్ల. నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఎన్నున్నాయంట మాటలు? కరెక్టే కదా? సే ఎస్ ఆర్ నో. నీవు లేచి 1, 2, నీ దేశం నుండి 2,
నీ బంధువుల యొద్ద నుండి 3 నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము. ఇవి 4. ఎన్ని మాటలు చెప్పాడంట? 4 మాటలు. 4 వాగ్దానాలు అబ్రహాముతో చేశాడు. అబ్రహాముతో చేస్తే అబ్రహాము ఆ మాటలకు విధేయత చూపించాడు. ఏం చేశాడంట? అబ్రహాము విధేయత చూపించాడు. విధేయత చూపించిన కారణాన్ని బట్టి ఎన్ని బ్లెస్సింగ్స్ ఇస్తానన్నాడంట? చెప్పాలి, ఎన్ని బ్లెస్సింగ్స్ ఇస్తాను? 7 బ్లెస్సింగ్స్ ఇస్తాను. 7 అంటే కూడా నీకు పోయిన వారం చెప్పాను, 7 అన్నది సంపూర్ణతకు సూచన అయి ఉన్నది. కనుక ఎన్ని బ్లెస్సింగ్స్ ఇస్తానన్నాడు? నా మాటను వింటే నీకు 7 రకాల ఆశీర్వాదాలను ఇస్తానని చెప్పాడంట. ఆ ఆశీర్వాదాలన్నీ ఎందుకు ఇస్తానన్నాడు? అసలు అబ్రహామును దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? అసలు అబ్రహాం పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? టైటిల్ పెడతాం సార్, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అన్న విషయాన్ని ఆలోచన చేస్తే అబ్రహాముకు సమస్తము అన్ని తన చుట్టూ ఉన్నాయి, కావలసిన వాళ్ళందరూ తన చుట్టూ ఉన్నారు. కానీ తనలో ఉన్న లోటు ఏంటంటే తనకు పిల్లలు లేరు. ఎవరు లేరంట? తనకు పిల్లలు లేరు. సో ఆ పిల్లలు లేని కారణాన్ని బట్టి అబ్రహాం ఏం చేశాడంటే నిజ దేవుని కోసం వెతికాడంట. అలా వెతికినప్పుడు దేవుడు అబ్రహామును దర్శించాడు. అలా దర్శించిన తర్వాత దేవుడు 4 రకాల నాలుగు మాటలు వింటే 7 రకాల దీవెనలు నేను దయచేస్తాను అని చెప్పాడంట. అలా చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే దేవుడు చెప్పిన ప్రప్రథమమైనటువంటి ఆశీర్వాదం ఏంటి? ఆ ప్రప్రథమైన ఆశీర్వాదము 2వ వచనం 12:2 చాలు. ఏం చేస్తాడంట? నిన్ను గొప్ప జనముగా చేస్తాడంట. మనకి లేనిది ఏంటంట? అబ్రహాంకి పిల్లలు లేకపోతే జనాంగం ఎట్లయితుంది? అవునా కదా? అందుకే అబ్రహాము ఏ విషయంలోనైతే లోన్లీగా ఫీల్ అవుతున్నాడో, ఒంటరిగా ఫీల్ అవుతున్నాడో, ఏ విషయంలోనైతే డిసప్పాయింటెడ్ మైండ్తో ఉన్నాడో ఆ మాటనే దేవుడు ఫస్ట్ చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? నిన్ను గొప్ప జనముగా నేను చేస్తా అని అన్నాడంట. ఆ మాట అన్నప్పుడు అబ్రహాంకి ఏమనిపించిందంట? చాలా చెప్పాలి, చాలా అనిపించలేదు? అనిపించినోడైతే 12వ అధ్యాయంలో నుంచి 14వ అధ్యాయం వరకు ఏమని అడగాల? అబ్రాము ఏమని అడగాల? పిల్లలు కావాలి, నాకు పిల్లలు కావాలి, పిల్లలు అని అడగాలి. కానీ మనం 12, 13, 14 అధ్యాయాలు చూస్తే ఎక్కడే కానీ అబ్రహాము పిల్లల్ని అడిగినట్టుగా దాఖలాలు లేవు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంట? ప్రతిసారి చెప్పుకుంటూ వస్తున్నాడు, నేను నీకు జనాంగాన్ని ఇస్తా, నేను నీకు సంతానాన్ని ఇస్తా, నేను నీకు పిల్లల్ని ఇస్తా, నువ్వు భయపడదు. ఆ మాట మాత్రం పట్టించుకోడు. ఎందుకు పట్టించుకోవట్లేదు? చెప్పాలి, ఎందుకు పట్టించుకోవట్లేదు? మనోనికి ఎవరు ఉన్నారంట? లోతు ఉన్నాడంట. ఎవరి లోతు? ఆ సహోదరుని యొక్క అబ్రహాము యొక్క తమ్ముని కొడుకు. నేను ఎందుకు బ్యాగ్ దంతా మళ్ళీ ఎత్తుకొస్తున్నానంటే మీరు ఆ లైన్లోకి రావాలని. అర్థమైందన్నమాట. లోతు తన దగ్గర ఉన్నాడు కాబట్టి మనోనికి ఏమంట? పిల్లలతో పని లేదు. అర్థమవుతుందా లేదా? కనుక దేవుడు ఆ మాట చెప్తున్నప్పటికీ కూడా పెద్దగా అబ్రహాము ఆ మాట యందు దృష్టి లేడంట. సరే, ఏది ఏమైతే అక్కడి నుంచి మనోడు ఏమైనాడంట? ఎక్కడున్నాడంట? ఫస్ట్ ఏ ఊరు పేరు చెప్పన్నా? ఏం పేరు? ఊరు నుంచి హారాను. ఎక్కడ పోయాడంట? హారాన్కి వచ్చాడు. హారాన్లో నుంచి కానాను. ఎక్కడికి వచ్చాడంట? కానాన్లో నుంచి ఎక్కడికి వచ్చాడు? ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. అంత ఇట్లా చూపించి ఏమంటారు? ప్రాక్టికల్స్ అంటారు చూడండి. నేను ఒకవైపు థియరీ చెప్తా ఉన్నాను, ఒకవైపు ప్రాక్టికల్స్ కూడా చేసి చూపిస్తా ఉన్నాను. అర్థమవుతుందా? అబ్రహాముతో ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత మనోడు ఏం చేశాడంటే చూడండి ఒకసారి 8వ వాక్యం 12:8 అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పుననున్న కొండకు చేరి పడమటునున్న బేతేలునకును తూర్పునకును హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను.
అది అక్కడికి వచ్చి మనోడు సెటిల్ అయ్యాడు. అర్థమైందా లేదా? బేతేలునకును ఇక్కడ హాయికిని మధ్య ఒక గుడారము వేసి ఏం చేశాడంట, అక్కడ సెటిల్ అయ్యాడంట. సెటిల్ అయ్యి మొట్టమొదటి బలిపీఠం కట్టింది ఆ ప్రాంతంలోని. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను ఒక మాట నొక్కి ఒక్క నుంచి చెప్తా ఉన్నానంటే అది మళ్ళీ భవిష్యత్తులో ఆ మాట రిపీట్ కాబోతుంది అని అర్థమవుతుందా? ఎక్కడ కట్టాడంట మొట్టమొదటి బలిపీఠము? ఎక్కడ కట్టాడంట? బేతేలునకును హాయికిని మధ్యలో గుడారం వేసి అక్కడ ఒక బలిపీఠం కట్టాడంట. ఓకేనా? అక్కడ ప్రార్థనలు చేశాడు. అక్కడ ఉన్న తర్వాత అక్కడ ఉన్న ఆ సమయంలో అబ్రహాం ఏం చేశాడంటే, ఆ ప్రాంతంలో ఉన్న సమయములో అబ్రహాం ఇంకా ప్రయాణం చేయొచ్చు, దక్షిణ దిక్కునకు వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాడంట? దక్షిణ దిక్కునకు వెళ్ళాడు. దక్షిణ దిక్కునకు వెళ్ళినప్పుడు అప్పుడు ఆ దేశములో ఏమొచ్చిందంట? కరువు వచ్చిందంట. బాగా వినాలి అందరు కలిసి. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చినప్పుడు అబ్రహాము దేవుని మీద ఆధారపడవలసింది పోయి సొంత నిర్ణయం తీసుకున్నాడంట. మనం పరిశుద్ధ గ్రంథంలో చాలా గ్రంథాలు చదువుతూ ఉన్నప్పుడు, అనేక గ్రంథాలు చదువుతూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు తారసపడతాయి. ఏంటి ఆ మాటలు అంటే, దేవుని మాట వినవలసినటువంటి ఆ కుటుంబము సొంత నిర్ణయం తీసుకొని చెడిపోయారు. సో మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు దేవుని చిత్తం ఏంటో అనేది కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. అర్థమైందన్నమాట. అబ్రహాము జీవితంలో ఊరు అనే ప్రాంతం నుంచి బయలుదేరి అనేక ప్రాంతాలు దాటుకుంటూ వెళ్ళినప్పటికీ కూడా దేవుడు ప్రతి విషయంలో తనకు తోడయుండి నడిపిస్తున్నప్పటికీ కూడా దేవుని మాట యందు లక్ష్యం ఉంచలేకపోయాడు. ఎప్పుడు? కరువు వచ్చినప్పుడు. ఈరోజు మనం కూడా ఎప్పుడు దేవుణ్ణి మాట వినుకోకుండా ఉంటామంటే సమస్య వచ్చినప్పుడు. నా మాటను గమనించండి. అన్నీ బాగున్నాయి అనుకో, దేవుడా ప్రార్థన చేసుకొని పోతాం దేవుడా అంటే. సమస్య వస్తే చెప్పాలి, సమస్య వచ్చినప్పుడే మనం ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, నీ కష్ట సమయంలో నువ్వు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట? యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలంట. గట్టిగా చప్పట్లు కొడతారు ఒకసారి. నీ కష్ట సమయంలో నువ్వు యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలంట. అబ్రహాము కూడా ప్రతి సమయంలో నడిపించినప్పటికీ కూడా అబ్రహాము కరువు సమయము రాగానే దేవుణ్ణి మర్చిపోయాడు. అడగలేదంటే మర్చిపోయినట్టే కదా, అవునా కదా? నా మాటను గమనించాలి. అడగలేదంటే మర్చిపోయినట్టే. ఏం చేశాడంట? 10వ వచనం చూసుకున్నట్లయితే, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను, ఆ దేశంలో కరువు భారముగా నున్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడంట? చెప్పాలా? ఎక్కడికి వెళ్ళాడంట? ఐగుప్తు దేశానికి వెళ్ళాడంట. అసలు అబ్రహాము బయలుదేరేటప్పుడు ఒక్క ప్రార్థన చేసి, ప్రభువా వెళ్ళాలా వద్దా అని అంటే దేవుడు చెప్పేవాడు. కానీ ఏం చేశాడంట? సొంత నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు ఎంతమంది సొంత నిర్ణయాలు తీసుకునే వాళ్ళు? షో మీ యువర్ హ్యాండ్స్. సొంత నిర్ణయాలు ఎవరెవరు తీసుకుంటారు? చేతులు ఎత్తిన వాళ్ళంతా సొంత నిర్ణయాలు తీసుకునే వాళ్ళు. అవునా కదా? మనము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంట? దొంగలుగా ఉండాలంట. ఎలా ఉండాలంట? నిజాయితీగా ఉండాల. మరొకసారి అడుగుతున్నా, సొంత నిర్ణయాలు తీసుకునే వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. కొన్ని దొంగలు లేశారు, ఇంకొన్ని దొంగలు లేస్తే ఇంకా బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనము యథార్థంగా ఉండాలంట. అంటే బయట ఎట్లయినా ఉండొచ్చు, నీ ఇష్టం, ఎట్లన్నా పాడైపో, నాకు వచ్చింది. ఆ మాటను గమనించాలి. మనం దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలంట? చెప్పు. నిజాయితీగా ఉండాలంట. ఎలా ఉండాలంట? నిజాయితీగా ఉండాలి. అబ్రహాం అంట తనకు సమస్య వస్తే దేవుని దగ్గరికి పోయి, ప్రభువా కరువు వచ్చింది, ఏం చేయమంటావు అని అడగల్లా లేదా? అడక్కోకుండా మనోడు ఏం చేశాడంట? చుట్టూ చూశాడంట. మనం చేసే పనే,
సమస్య వస్తే చుట్టూ చూస్తాం. యాజ్ ఇస్ అబ్రహాం కూడా చుట్టూ చూస్తాడు. చూస్తే మంచి దేశం కనిపించిందంట. మీకు తెలుసా, లోతు కూడా చూసినప్పుడు వాక్యంలో ఏమని రాయబడి ఉంటుందంటే, ఐగుప్తు దేశము యెహోవా ఏర్పాటు చేసిన ఏదెను తోటలాగా ఉందంట. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉందంట ఐగుప్తు దేశము? యెహోవా ఏర్పాటు చేసిన ఏదెను తోట వలె ఉందంట. ఏ దేశము? ఏ దేశము? చూద్దాం ఆ మాట ఏమన్నా. మీకేం డౌట్ లేదు కదా? డౌట్ ఉంటే చూపిస్తా. డౌట్ ఉందా? ఇట్స్ క్లియర్, అంతే కదమ్మా. ఎట్లా ఉందంట ఐగుప్తు దేశము? ఏదేను తోట వలెను ఉందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా ఉంటే నేను చూపిస్తాను మీకోసం. మీకు అనుమానాలు ఎక్కువ. 13వ వచనం, 13వ అధ్యాయము 10వ వాక్యం చదువు తల్లి. లోతు కన్నులెత్తి చూచెను, యెహోవా సొదొమ గొమొర అను పట్టణములను నాశనం చేయక మునుపు సోయారుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను. ఎట్లుందంట అది? కాదు, నన్ను చూడండి, నేను చెప్తాను కదా. మీరు కంగారు పడద్దండి, నన్ను కంగారు పెట్టద్దండి. నేను చెప్తా, బాగా చెప్తా. నేను మంచి పిల్లోని. అవునా కదా రమేష్? మంచి పిల్లోడినా కదా? మంచోడు అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్, బాగా వినండి. ఐగుప్తు దేశము ఎలా ఉందంట? యెహోవా ఏర్పాటు చేసిన తోట వలె ఉందంట. ఎవరు చేశారు ఏదేను తోటను? యెహోవా. ఏదేనులో ఒక తోట. దాన్ని ఏమని పిలుస్తున్నాం మనము? ఏదేను తోట. ఏదేను తోట, ఏదేనులో ఒక తోట. అది అర్థమవుతుందా లేదా? యాజ్ ఇట్ ఈస్గా అబ్రహాం అంట కరువు వచ్చినప్పుడు చూశాడంట. చూస్తే ఏం కనిపించిందంట? ఐగుప్తు దేశం కనిపించిందంట. ఆ ఐగుప్తు దేశం కనిపించినప్పుడు ఆ దేశాన్ని చూసినటువంటి అబ్రహాం ఏమనుకున్నాడంటే, ఇది చాలా బాగుంది అని అనుకొని దేవుణ్ణి అడక్కోకుండా ఆ దేశంలో ప్రవేశించాలని ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే మనం సొంత నిర్ణయాలు తీసుకుంటామో మనం చెడిపోతాం. గుర్తుపెట్టుకోండి. దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఒక్క మాట, ప్రభువా ఇది నా పరిస్థితి అని ఒక్క మాట. రేపు పొద్దున్న దేవుడు వచ్చి నన్ను అడగలేదు కదా అని చెప్తే మనం చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు? నేను చెన్నైలో జైపాలయ్య గారి దగ్గర ట్రైనింగ్లో ఉన్నా, బైబిల్ ట్రైనింగ్లో. ఇప్పుడు నా దగ్గర నా తోటి సేవకుడు ఎవరంటే జేమ్స్, ఆ పిల్లోడి పేరు. ఆ పిల్లోడికి అయ్యగారు అన్ని ఫోన్ చేసి చెప్తాను. నాకు తక్కువ మాట్లాడాను. మనం కొన్ని రోజుల తర్వాత మనమే టాప్ అయిపోయినాం లేండి, అది వేరే కథ. ఆయన ఫోన్ చేసి, రే ఆ కిటికీలన్నీ లాస్ట్ వీక్ చూశాను, మొత్తం తుడిచేయి అన్నాడు. సరే అని చెప్పేసి ఆ పిల్లోడు చెప్పగానే ఆ జేమ్స్ ఏమన్నాడంటే నా దగ్గరికి వచ్చి చెప్పాడు, అన్నా అయ్యగారు చెప్పారు కిటికీలన్నీ తుడసాలంట అన్న. సరే తుడుద్దాము, ఇప్పుడు బుక్లన్నీ పార్సిల్ చేసేది ఉంది, అందరికి పంపించేది, డిస్ట్రిబ్యూట్ చేయాలా, ఇవన్నీ అయిపోయిన తర్వాత చేద్దామంటే రాత్రి 12 అయింది బుక్కులన్నీ ప్యాక్ చేసేసరికి. మేము రోజు కూడా 12 పైనే ఆ బైబిల్ ట్రైనింగ్లో ఉన్నాం. మొత్తం ప్యాక్ చేసి అయిపోయిన తర్వాత ఓపిక లేదు. ఇంకా ఓపిక లేనప్పుడు, అన్నా అయ్యగారు రేపు వస్తారేమో, కిటికీలు తుడసమన్నాడు, మనం తుడసలేదు కదా అంటే జేమ్స్ ఏం చేశాడు తెలుసా? ఆయన చెప్పినట్టు మనం వినాలి కాబట్టి పోయాడంట. పోయి బట్ట తీసుకొని కిటికీ తీసి అయిపోయిందన్నా అన్నాడు. ఏమైపోయింది? ఇప్పుడు అయ్యగారు వచ్చి ఏమని అడుగుతారు, కిటికీలు తుడిచారా అంటే ఏమని చెప్పచ్చు? తుడిచినామా లేదా? ఇట్స్ క్లియర్. ఆహా, ఎంత 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 తెలివే అనుకో. అర్థమవుతుంది అన్నమాట. మీరు కూడా సమస్య వస్తే ఏం చేయాలంట? ఇది ఫార్ములా యూజ్ చేసుకోండి, మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఏంటి ఆ ఫార్ములా? దేవా నేను ఆ రోజు పెళ్లి చేసుకుంటానని అన్నానా లేదా? నన్ను ఆ రోజు గుర్తు చేసుకో, అడిగినానా లేదా? ఏం చేయాలి మనము? ఒక లెటర్ వేసేయాలంతే. అర్థమైంది అన్నమాట. మొట్టమొదటగా నువ్వు దేవునికి ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తావో దేవుడు తప్పక నీ ప్రార్థనకు జవాబు ఇస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. అబ్రహాం అంట దేవుణ్ణి అడుక్కోకుండా బయలుదేరాలనుకున్నాడంట. ఏం చేయాలనుకున్నాడంట? అడుక్కోకుండా బయలుదేరాలనుకున్నాడంట.
మనం రూతు గ్రంథంలో కూడా చూసుకున్నట్లయితే ఎలీమెలెకు అన్న ఫ్యామిలీ కనిపిస్తుంది. ఎవరంట? ఎలీమెలెకు అన్న ఫ్యామిలీ కనిపిస్తుంది. ఆ ఫ్యామిలీ ఏం చేసిందంట? బెత్లెహేములో కరువు రాగా, బెత్లెహేం గుడ్డ వచ్చిందా వాళ్ళ ఫ్యామిలీ గుడ్డ వచ్చిందా? చెప్పాలి. ఎక్కడ వచ్చిందంట కరువు అంతా? బెత్లెహేం ఊరికంతా కరువు వచ్చిందంట. కరువు వస్తే అక్కడ ఎవ్వరూ ఆ ఊరును వదిలి వెళ్ళడానికి ఇష్టపడలేదు. కానీ ఏం చేశారంట? ఎలీమెలెకు ఫ్యామిలీ మాత్రమే ఊరిని వదిలి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోవడం వల్ల ఏం జరిగిందంట? భర్త చనిపోయినాడు, కొడుకు, పెద్ద కొడుకు, చిన్న కొడుకు చచ్చిపోయినాడు. ఎవరు మిగిలినాడు? నయోమి ఒక్కతే మిగిలిందంట. ఎందుకు జరిగింది ఈ అనర్థము? దేవుని మాటను వినకపోవడం. ప్రియ సంగమా, దేవునితో మనం సహవాసం కలిగి ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రతిదీ మనం అడిగే తీరాలి. అది చిన్నదా పెద్దదా, ఇన్ ఎనీ కేస్ అది ఏదైనప్పటికీ కూడా దేవుణ్ణి మనం అడిగే తీరాలంట. మనం అడుక్కోకుండా సొంత నిర్ణయం తీసుకుంటే దానివల్ల అనర్థాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి దాపరిస్తుంది. సో అబ్రహాం ఏం చేశాడంటే సొంత నిర్ణయం తీసుకొని ఏం చేశాడంట? ఐగుప్తు దేశానికి బయలుదేరాడంట. ఎక్కడ బయలుదేరాడంట? అసలు స్టోరీ ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది, జాగ్రత్తగా. ఎక్కడ బయలుదేరాడంట? అమ్మా చెప్పాలమ్మా, ఎక్కడ బయలుదేరాడంట? ఐగుప్తు దేశానికి బయలుదేరాడంట. ఐగుప్తు దేశానికి ఎవరెవరు బయలుదేరారంట? అబ్రహాము, శారా, లోతు. ఎంతమంది ఉన్నారంట? 3 ఉన్నారంట. 3 బయలుదేరారు. బాగా వినండి. ఈ 3 కలిసి బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు ఐగుప్తు దేశం వచ్చింది. ఐగుప్తు దేశం వచ్చినప్పుడు అబ్రహాము శారా దిక్కు చూశాడంట. ఎవరి దిక్కు చూశాడంట? శారా దిక్కు చూశాడంట. చూస్తే శారా, ఏంటండి ఆలోచిస్తూ ఉన్నారు, మనం ఇంకా ఎలాగూ లోపలికి వెళ్తా ఉన్నాం కదా, ఈ దేశం చాలా బాగుంది, అదే నా భయము. ఈ దేశంలో జనులు బాగా ఉన్నారు, అదే నా భయము. ఈ దేశం రాజు చాలా మంచోడు అంట కదా, అదే నా భయము. ఎవరు చెప్తా ఉన్నారు? అబ్రహాం చెప్తా. ఎందుకు? భార్యకి డౌట్ వచ్చాడు. ఏంటి భయం ఏంటని. వాళ్ళని బట్టి కాదు, నిన్ను బట్టి నాకు భయం. ఎవరిని బట్టి అంట? అర్థమైందన్నమాట. ఎవరిని బట్టి? నిన్ను బట్టి నాకు భయం. అసలు నా వల్ల నీకేం భయం అండి? నేను ఆ రోజు కూడా అబ్రహమా అని పిలిచానా? ఏమని పిలిచాను నిన్ను? చెప్పండి రా, ఏమని పిలిచిందంట? అబ్రహామును శారా ఏమని పిలిచిందంట? యజమానుడు అని పిలిచింది. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. ఏమని పిలిచిందంట? తన భర్తను యజమానుడా అంటే ఏంటంట? నేను ఈ దాసరాల్ని భార్య అంటే ఎంత ఈరోజు భార్యలు ఉన్నారు. అందరు తలకాయలు ఉంచుకుంటున్నారు. ఈరోజు భార్యలు ఉన్నారు. ఎలా ఉన్నారంట? ఏమంట? ఫస్ట్ టైం పిలుస్తారు. ఏవండి పలికినావా మర్యాద ఉంటుంది, పలకకపోతే ఏ డేవిడ్ ఏరా. నేనేమంటా అంటే పరిస్థితులు అలా వచ్చేసి, కానీ పాప ఎప్పుడు పిలిచలేదులేండి తిట్టి. నేను చెప్తా ఉన్నాను అలా ఉన్న ఈ పరిస్థితులు అంటున్నా. అవునంటారా కదంటారు? ఈమెంట శారా అబ్రహాం వైపు చూసి, ఏవండి నేను ఎప్పుడైనా నిన్ను అబ్రహాము అని అన్నానా? పోనీ ఏంది అని అన్నానా? ఏ రోజు మాట్లాడలేదు కదా. ఎంత రెస్పెక్ట్. నా వల్ల నీకేంటి నష్టం? నా ప్రాబ్లం అదే. ఏంటి ఆ ప్రాబ్లము? నువ్వు అందంగా ఉండడం వల్ల ప్రాబ్లం, అంతే సమస్య. ఏంటి ప్రాబ్లం అంటే, ఇదిగో మనము ఐగుప్తు దేశంలోకి వెళ్తా ఉన్నాం. వెళ్ళిన తర్వాత నువ్వు ఎక్కడే కానీ నేను నీ భర్తనని చెప్పకూడదు. ఏం చెప్పాలంట? అమ్మా ఏమన్నంట? ఎక్కడే కానీ నేను నీ భర్తనని చెప్పకూడదు. ఐగుప్తు దేశంలో మనం ఉన్నంత కాలము నేను నీ భర్తనని చెప్పకూడదు. భర్తనకపోతే ఏమంటాడు చెప్పండి? హలో, భర్తని చెప్పకపోతే ఏమని పరిచయం చేయాలి? ఈడెవడో నాకు తెలియదండి, దారిలో వచ్చినాడు పట్టుకొచ్చు. అవునా? ఏమంటా? ఈమె డౌట్ ఏంటంటే శారా, కాదండి నా భర్తని చెప్పకూడదు. ఏం చెప్పు? నువ్వు భర్తని చెప్పకూడదు అన్నా? చెప్పకూడదు అంతే. నువ్వు చెప్పినావంటే నన్ను చంపేస్తారు వాళ్ళు. మళ్ళీ నన్ను ఏం చేయమంటావు?
లోపలికి పోయిన తర్వాత ఈయన భర్త కాదు మా అన్న అని చెప్పాలి. ఏం చెప్పాలంట? ఎవరని చెప్తారా? ఎవరని చెప్తారా? పరిస్థితి అట్లాంటిది. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? దేవుణ్ణి అడక్కపోడు. ఆ మాటను గమనించాలి. దేవుణ్ణి అడక్కోకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటే మనం చాలా పరిస్థితులను, కష్టాలను ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అర్థమవుతుందా లేదా? అబ్రహాం అంట వెంటనే ఆ మాట చెప్పినప్పుడు శారా అనిందంట, ఆ మాట చెప్తే బాగుండదేమో. నేను చెప్పింది నువ్వు వినాలంతే. నాతో ఆర్గ్యుమెంట్స్, నేను చెప్పింది నువ్వు విన. సరే అండి, నువ్వు ఎట్లా అంటే అట్లా. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నారంట? అక్కడి నుంచి చేసుకుంటూ వచ్చారు. ఎక్కడి నుంచి చెప్పండి? ఎక్కడి నుంచి? అక్కడి నుంచి మంచి మంచి జంటలాగా చేసుకుంటాడు. కానీ అడుగు పెట్టేటప్పుడు ఏమైనారు? మనోడు ముందున్నాడు. మీరు బాగా గమనించండి. కొత్తగా పెళ్ళైనప్పుడు ఇట్లే పోతారు. ఎట్లా పోతారు? ఇజ్ ఇట్ ట్రూ? రేపు కొత్తగా పెళ్ళైన వాళ్ళు చెప్పాలి, ఎట్లా పోతారు? దర్శన్ చెప్పు. దర్శన్ కాదా? ఓకే ఓకే ఓకే, సారీ. నేనేమంటే చేయి పట్టుకొని కొత్తగా పెళ్ళైనప్పుడు పోతారు. కానీ కొన్ని రోజుల తర్వాత నాగరాజు బాగా చెప్తున్నాడు. చెప్పు నాగరాజు. ఒకటి ముందు ఒకటి వెనక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము కూడా అక్కడి నుంచి ఇక్కడి వరకు ఎలా వచ్చాడంటే చేసుకుంటూ వచ్చాడు భార్య మీద. కానీ ఐగుప్తు దేశంలో ఎంటర్ అయినప్పుడు మాత్రము మనోడు ముందు వెళ్తూ ఉన్నాడు, శారా వెనకలు వస్తాం. ఎందుకు? ఆయన అన్నలాగా మారిపోయాడు, ఈమె చెల్లిలాగా మారిపోయింది. గమనించండి. ఇలా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇద్దరూ కలిసి లోతును వెంట పెట్టుకొని వెళ్తా ఉన్నప్పుడు ఆ ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలందరూ కలిసి అబ్రహామును చూచారంట, శారాను చూచారంట, లోతును చూచారంట. వీళ్ళందరినీ చూస్తూ ఉంటే ఆ ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలందరికీ శారా అందంగా కనిపించిందంట. ఏ వయసులో చెప్పాలి? ఏ వయసులో? 70 సంవత్సరాల వయసులో. అర్థమైందన్నమాట. ఏ సంవత్సరం వయసులో అంట? 70 సంవత్సరాల వయసు. మనం 70 ఏళ్ళు బతుకుతామో లేదు? ఏమంటారు? 50 ఏళ్ళేనా? ఒరే, నాకు బతకాలని ఉందరా. మా జాన్ గారిని పెళ్లి చూడ. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనేమంటా అంటే 70 సంవత్సరాల వయసులో కూడా శారా ఎట్లా ఉందంట? అందంగా ఉందంట. ఆమెను చూసిన ప్రజలందరూ కలిసి ఆమె అందాన్ని పొగిడారంట. అందాన్ని పొగిడి ఈ ప్రజలందరూ ఏం చేశారంటే ఫరో రాజు దగ్గరికి వచ్చాడంట. ఎవరి దగ్గరికి వచ్చారంట? ఫరో రాజు దగ్గరికి వచ్చి, రాజా, ఇదిగో నువ్వు ఎప్పుడుంటో వివాహం చేసుకోవాలని ఎదురు చూస్తున్నావు. మన దేశానికి ఒక చక్కని అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి కూడా పెళ్లి కాలే. అదే కదా అబ్రహాం చెప్పింది. వెంటనే పెళ్లి కాలేదు అనగానే ఆ అందాన్ని పొగిడేసరికి ఫరో రాజు ఏమనుకున్నాడంటే, అంత అందంగా ఉందా ఆమె? అవునయ్యా, నీ పక్కనుంటే అసలు ఈ దేశంలో, ప్రపంచంలో మీలాంటి జంట ఎక్కడ ఉండదు అని అనగానే ఫరో ఆశ్చర్యపోయి, సరే ఎక్కడుందో ఆ అమ్మాయిని ఒకటేనా? వాళ్ళ అన్న ఉన్నాడు కదా, వాళ్ళ అన్నని పట్టుకొని రాపండి అన్నాడు. పట్టుకొని రాపండి అంటేనే సైనికులు వెళ్ళి అబ్రహాము ఏమన్నాలి ఇప్పుడు? భార్య అనాలా, సిస్టర్ అనాలా? చెప్పండి. సిస్టర్ గారిని తీసుకొని వచ్చారండి. తీసుకొని వచ్చి రాజు ముందు, బాగా వినండి, రాజు ముందు నిలబెడితే అబ్రహాము నిలబడినాడు. శారా పక్కన నిలబడి చూస్తా ఉంటే, అబ్రహామా, ఎవరు ఈమె నా సహోదరి. మీరు గమనించాలి, బైబిల్లో శారాకు డైలాగులు లేవు. ఎందుకు డైలాగులు లేవంటే పూర్వపు దినాల్లో ఉన్నటువంటి సిద్ధాంతాలు ఏంటంటే ఆడవాళ్ళు మౌనంగా ఉండాల్సిందే. ఏ సమస్య ఉన్నా తన భర్తలతో పంచుకోవాల్సిందే, కానీ వారు నేరుగా ఫేస్ చేయడానికి ఏది లేదు. అర్థమవుతుంది. అందుకే శారా మౌనం దాల్చి నిలబడి ఉంది. అబ్రహామును అడిగాడంట ఫరో రాజు, అయ్యా ఎవరు ఈమె? ఈమె నా సహోదరి. ఆ మాట అనగానే చూద్దాం ఒకసారి. ఆ మాట ఉంది చూడండి. టర్న్ యువర్ బైబిల్స్, బుక్ ఆఫ్ 12వ అధ్యాయము 12వ 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 12వ
19వ వాక్యం. చాలు. ఎవరు చెప్పారంట ఈ మాట? అబ్రహామే చెప్పాడు. శారా చెప్పిందా? ఎవరు చెప్పారంట ఈ మాట? అబ్రహామే. ఎవరితో చెప్పాడు? ఫరో రాజుతో చెప్పాడంట. అంటే ఎప్పుడైతే అబ్రహాము శారా ఇద్దరు ఫరో సమక్షంలోనికి వచ్చారో అప్పుడు ఫరో అబ్రహామును అడిగాడంట. ఏమని? ఎవరు ఈమె అన్నప్పుడు ఎవరు చెప్పారన్నమాట? ఈమె నా సహోదరి అని అబ్రహాం చెప్పాడంట. చెప్పగానే అప్పుడు ఫరో కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఏమని కన్ఫర్మ్ చేసుకున్నాడంట? వీళ్ళిద్దరూ చెప్పాలి అందరు కలిసి. నా వైపు చూడాలి అందరు, బైబిల్ వాళ్ళు చూడండి. ఏమంట? వీళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు అని కన్ఫర్మ్ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఏం చేశాడంట? అబ్రహాముతో ఫరో రాజు అన్న మాట ఏంటంటే, పైన చదవండి ఒకసారి 16వ వాక్యం. 15 చదవండి, ఇంకా బాగుంటుంది. 15. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు. ఈ మాట హైలైట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి మాటలు. పనికత్తెలు. ఎవరినెవరిని ఇచ్చినాడంట? గాడిదలు ఇచ్చాడంట, గొర్రెలు ఇచ్చాడంట, గొడ్లు ఇచ్చాడంట, పశువులు ఇచ్చాడంట, దాసులు ఇచ్చాడంట. దాసు రాండ్లు అంటే పని కత్తెలను కూడా ఎందుకు ఇచ్చాడంట? చెప్పాలి. ఎందుకు ఇచ్చాడంట? మాట్లాడాలి. ఎందుకు ఇచ్చాడంట? ఫరో రాజు ఎందుకు ఇచ్చాడంట అబ్రహాముకి? ఇదిగో నీ సిస్టర్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, సో ఈ బహుమతి అంతా నీకే అని ఇచ్చాడంట. ఇప్పుడు అబ్రహాం పరిస్థితి ఎట్లా ఉంటుంది ఒకసారి ఆలోచన చెప్పండి. అబ్రహాం పరిస్థితి ఎట్లా ఉంటుంది? మింగుదాము అంటే దిగట్లేదు, కక్కుదాము అంటే రావట్లేదు. అది అబ్రహాం పరిస్థితి. అర్థమైంది అన్నమాట? మింగుదామంటే దిగట్లేదు. కొంతమంది ఉంటారు, తిన్న తర్వాత ఈడే ఉందన్న ఏడుందంట. అర్థమైంది అన్నమాట? ఈడే ఉందన్న. విజయ్ వాళ్ళ ఎంగిడి పోయి ఒక లిమ్క దేబో తాగితే అవునా? మీరు ఎంత తిప్పలు పడండి, అది డైజెషన్ అయ్యేంత వరకు కూడా మనల్ని ఏం చేస్తుందంట? ఇబ్బంది పెడతాను. అబ్రహాం పరిస్థితి కూడా ఎలా ఉందంటే, అబ్రహాం ఆడా 10 ఆవులు ఉన్నాయి, 100 గొర్రెలు ఉన్నాయి, పని వాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ నీకే, నువ్వు తీసుకొని పో అంటే ఏం చేయాలా? ఇప్పుడు దేన్ని వదిలిపెట్టిపోవాలా? చెప్పాలి. దేన్ని వదిలిపెట్టిపోవాలా? భార్యను వదిలిపెట్టిపోవాలా? పైకి చెప్తామా, ఏం మాట్లాడుతున్నా, ఆమె ఎవరో తెలుసా, నా భార్య అన్నాడు అనుకో, తలకాయ లేపిస్తాడు. ఏం ఆలోచన, నిజంగా ఏం ఆలోచన లేదు. ఎందుకు? ఫరో ఇష్టపడిన అమ్మాయి అమ్మాయి. అర్థమైందనమాట? ఫరో ఇష్టపడిన అమ్మాయి కనుక చంపైనా కానీ ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అర్థమవుతుందో లేదు? సో ఇప్పుడు నేను నోరు తెరిస్తే అనర్థాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. సో ఇప్పుడు నేను ఏం చేయాలా? నోరు మూసుకోవడం కన్నా ఉత్తమము మరొకటి లేదు. ఫరో దగ్గర చేతులు కట్టుకొని నిలబడి అన్నీ ఇవ్వగానే వాటన్నిటిని తీసుకున్నాడంట. ఏం చేస్తా ఉన్నాడు? పోతా ఉన్నాడంట. శారా మాట్లాడినా ప్రమాదమే. ఎందుకు? అబ్రహాం ఆల్రెడీ వచ్చేటప్పుడే చెప్పాడు. ఏమని చెప్పాడు? నువ్వు నా చెల్లెల్లాగే ప్రవర్తించాలంతే. ఏమండి అన్నావే అనుకో, నువ్వు అనే లోపుగా నా తలకాయలు వేసిపోతాయి. అర్థమైంది లేదు? ఈ మాట చెప్పగానే మొత్తం అన్నిటినీ కలెక్ట్ చేసుకొని దాసులను, దాసీలను, గొర్రెలను, గొడ్లను, గాడిదలను అన్నిటినీ తీసుకొని, బహుమతులన్నీ తీసుకొని శారాను ఆడ వదిలేసి మనస్సు చంపుకొని, టైటిల్ పెడతా ఇప్పుడు, మనస్సు చంపుకొని మనోడు ఏం చేశాడంట? వెళ్ళిపోతా ఉన్నాడంట. వెళ్ళిపోతా ఉంటే దేవుడు 12:1 ఏమని చెప్పాడు? చెప్తారు అన్నమాట. దేవుడు 12:2 ఏమని చెప్పాడు? నిన్ను గొప్ప జనం. మళ్ళీ ఆడేమో చెప్పాడు, ఈడేమో అబ్రహాం ఏం చేస్తున్నాడు? చెప్పండి, ఏం చేస్తున్నాడు? వదిలిపెట్టిపోతే గొప్ప జనాంగం చేస్తా. ఎవరి ద్వారా చేస్తానన్నాడు? అబ్రహాం ద్వారానా, ఫరో ద్వారానా? ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు ఆమె ఎవరు వదిలిపెట్టిపోతున్నారు? మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? అదే నా టైటిల్. దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేశాడు. మరి ఎందుకు ఇలా జరుగుతూ ఉంది?
వాగ్దానం ఎవరితో చేశాడు? మరి నెరవేర్చవలసింది కూడా ఎవరితో? అబ్రహాము ద్వారానే. మరి శారా ఎక్కడ ఉండిపోతా ఉంది? అర్థమైందన్నమాట. శారా ఏమో నడింట్లో నిలబడింది. అదే ఇంట్లో ఫరో ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాం ఎక్కడ ఉన్నాడు? సమస్త ఆస్తిని తీసుకొని భార్యను వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోతా ఉంటే నేను అనుకుంటాను, అబ్రహాము ఆ టైంలో ప్రార్థన చేశాడో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడంట. గట్టిగా చెప్పలు. సూపర్. మనుష్యులు మర్చిపోవచ్చు ప్రార్థన చేసింది, కానీ దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఎప్పటికీ కూడా నాకు భలే నచ్చిందండి అసలు. మీరు కావాలంటే ఆ 12వ అధ్యాయం అంతా చదవండి. ఎక్కడైనా అబ్రహాము ప్రార్థన చేసినట్టు మనకు కనిపిస్తుందా? ఎక్కడైనా ప్రార్థన చేసినట్టు కనిపిస్తుందా? ఐగుప్తు దేశాన్ని బయలుదేరినప్పటి నుంచి ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చే వరకు కూడా మనోడు ప్రార్థన చేసినట్టుగా కనిపించింది. ఎందుకు ప్రార్థన చేయలేదు? సొంత నిర్ణయము. మనం సొంత నిర్ణయం ఎప్పుడైతే తీసుకుంటామో అనేక సమస్యలను ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు ప్రతి యవనస్తునికి చెప్తున్నా, ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీ జీవితంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే మొదట ప్రార్థన చేయండి. ప్రార్థన ద్వారా ప్రారంభమిస్తే ఎన్ని సమస్యలు ఉన్నా కానీ దేవుడు సునాయాసనంగా ఏం చేస్తాడంట? తీసి పడేస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక అబ్రహాం ఏం చేశాడంట? సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయలే, భార్యను వదిలిపెట్టి వచ్చినప్పుడు ప్రార్థన చేయలే. నేనేమనుకుంటా అంటే, భార్య కోసం ఏంట్రా ఇలా జరిగిపోయింది, ఏంది నా పరిస్థితి ఇట్లా అయిపోయింది ఏంటి, అసలు దేవుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, నా భార్యను అక్కడ వదిలిపెట్టి వచ్చాను, ఏంటి నా పరిస్థితి ఏంటి, ఇదే ఆలోచనలో ఉన్నప్పుడు దేవుడు చూశాడంట. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చూసి ఏం చేశాడంట? శారాయి ఫరో ఇంట్లో ఉండగా, అబ్రహాము ఇంటి బయట ఉండగా దేవుడు ఆ సన్నివేశాన్ని చూసి దేవుడే ఇన్వాల్వ్ అయ్యాడంట. దేవునికి స్తోత్రం. అలే చూద్దాం ఒకసారి, చూడండి ఒకసారి. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత అంతే అయిపోయాను. ఇప్పుడు మనోనికి ఏమొచ్చిందంట? ఫరోకి ఏమొచ్చిందంట? చెప్పండి. ఫరోకి ఏమొచ్చిందంట? మహా వేదనలు వచ్చాయంట. ఇప్పుడు పచ్చిగా చెప్తా, మీరేం తప్పుగా చేసుకోండి. సబ్జెక్ట్ అదే కాబట్టి నేను మాట్లాడుతున్నాను అంతే. మీరు అన్ని తప్పుగా ఆలోచన చేసుకోవద్దండి. దగ్గర ఫరో ఇంట్లో ఫరో ఉన్నాడు. అదే ఇంట్లో ఎవరున్నారంట? అందమైనటువంటి ఒక అమ్మాయి ఉందంట. అర్థమవుతుందా లేదు? యవనస్తుడైనటువంటి ఫరో, మంచి అందంగా కనిపిస్తున్నటువంటి అమ్మాయి ఒకే ఇంట్లో ఉన్నప్పుడు ఫరో ఊరుకుంటాడా? ఏమండి, ఫరో ఊరుకుంటాడా? ఊరుకోడు. ఏం చేస్తాడు? ఏదో ఒక తుంటరి పని చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుడు అలా జరగకూడదు కాబట్టి ఏం చేశాడంట? మహావేదనలు పుట్టించాడు. అంటే ఏమంట? ఫరోకు ఆ దగ్గరికి వెళ్తూ ఉండగానే మనోడు ఏమైనా అంతే, ఏమొచ్చేసింది? బ్లడ్ పడిపోయింది, తలనొప్పి వచ్చేసింది, నడవలేకపోతున్నాడు, శక్తి లేదు, రోగం వచ్చేసింది, మంచాన పడిపోయాడు. ఎందుకు? కనీసం టచ్ చేద్దామంటే కూడా టచ్ చేయలేకపోయాడు. ఇది దేవుని గొప్పతనం. మై ఫ్రెండ్స్, దేవుడు నీతో ఒక వాగ్దానం చేశాడా? దాన్ని తప్పక నెరవేరుస్తాడు. దేవుడు నీతో వాగ్దానం చేశాడా? దేవుడు ఇస్తాను అని చెప్పాడా? తప్పక ఇచ్చి తిడతాడట. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. శారాని ఒంటరిగా ఫరో ఇంట్లో ఉన్నప్పుడు, అబ్రహాం ఎక్కడో బయట ఉన్న చేత కాకుండా నిలబడ్డాడు. ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో నిలబడినప్పుడు దేవుడు చూశాడు. 12:2 ఇచ్చినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుడే ఇన్వాల్వ్ అయిపోయి ఫరోని ఏం చేశాడంట? మహావేదనల చేత బాధించాడంట. మహావేదనల చేత బాధిస్తే మనోడు అడుగేశాడంట, ఇంకొక అడుగు వేయలేకపోయాడు. ఒక్క అడుగు వేసాడంట, ఇంకొక అడుగు వేయలేకపోయాడు. శారా దగ్గరికి కూడా పోలేకపోయాడంట. వెంటనే ఎక్కడికి వచ్చాడంట? మంచాన పడిపోయాడంట. మంచాన పడితే తన దగ్గర ఉన్నటువంటి మాంత్రికులందరినీ పిలిచాడంట. పిలిచి, ఎందుకు ఇలా జరిగింది, ఏమైంది నాకు అసలు, ఎందుకు నా ఇంట్లోనే ఈ వేదనలు, ఎందుకు నా రాజ్యంలోనే ఈ వేదనలు అని అన్నప్పుడు ఆ ఏమంటారు వాళ్ళని, మాంత్రికులందరూ కలిసి
బాగా అంత పరీక్షించి తెలుసుకున్న విషయం ఏమంటే, ఇది మామూలుగా వచ్చినది కాదు, దేవుని ఉగ్రతను బట్టి వచ్చినది. ఏదో చేయకూడని పని నువ్వు చేస్తా ఉన్నావు, సో దాన్ని బట్టే వచ్చింది. ఎందుకని ఆరాధిస్తే అసలు విషయం బయటపడిందంట. ఏంటా విషయం అంట? నీ ఇంటిలో ఉన్నటువంటి షారాయి మరొకరి భార్య అన్న మాట ఏమైందంట? బయలుపడగానే ఫరో కంట మంచం మీద బాగలేక పడిపోయినాడు, లేచి కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? సింహాసనం మీద కూర్చున్నాడంట. వచ్చి, రే ఎక్కడున్నాడో, ఎవరిని? అబ్రాహాముని పిలిపండ్రా. అబ్రాహాముని పిలిపిస్తే అబ్రాహాం వచ్చాడంట. నా డౌట్ ఏమంటే, అబ్రాహాం ఇంట్లోకి వచ్చేటప్పుడు ఏమనుకొని వచ్చింటాడు? చెప్పండి ఏమనుకొని వచ్చింటాడు? అసలు ఏమనుకొని వచ్చింటాడు? ఇప్పుడు ఫరో ఫస్ట్ పిలిచినప్పుడు బహుమతులు ఇచ్చాడు. ఈసారి ఏం చేశాడు? అయిపోయింది, ఇంకా పెళ్ళి గిల్లి అన్నీ అయిపోయినాయి, ఇంక పోయింది, నువ్వు పో అంట. మనం లోపల టెన్షన్తో వస్తా ఉన్నాం. వచ్చి, ఏమయ్యా చెప్పయ్యా, మన వాని కళ్ళంతా ఎవరి మీద ఉంటాయి? ఆ శారా గడపలేదు, ఎక్కడ పోయింది ఏమో మా తల్లి అని ఎతుకుతూ ఉంటాడు. అవునా కదా? ఎతుకుతా ఉంటే శారా పక్కనే ఉంది. ఏం కాలేదు, నువ్వేం టెన్షన్ పడద్దు. ప్రైజ్ లార్డ్. నిజంగా వాక్యం అదే ఉందండి. నేనేమి నీకు కల్పించి చెప్పట్లేదు, ఉన్న విషయమే చెప్తున్నాను. ఏం కాలేదు, నువ్వు కంగారు పడద్దు. వెంటనే ఫరో అన్నాడంట, ఏంటి చూస్తా ఉన్నావు? ఏంది నువ్వు నేనేం మాట్లాడలేదండి. ఆమె నా నోర్ముయి, మళ్ళా అబద్ధాలు చెప్తావు. ఎవరు ఆమె? నా సహోదరి అండి. ఏం షారా చెప్పు, ఎవరు నువ్వు? సినిమా అంత అర్థమైంది కానీ నువ్వు నోరు మూసుకోండి. అర్థమైంది నా మాట? ఫరో అదే మాట్లాడతాడు. చూడండి, కావాలండి వాక్యం చూడండి ఒకసారి. అప్పుడు ఫరో అబ్రహామును పిలిచి, నీవు నాకు చేసిందేంటి? ఈమె నీ అర్థమైందా లేదా? సినిమా అంతా ఎవరికి తెలిసిపోయింది? రాత్రికి ఫరో తెలిసింది. ఫరోకి తెలిసినప్పుడు ఫరో ఎవరిని అడిగింటాడు? ఫస్ట్ అడగండి, చెప్పండి, ఎవరిని అడిగింది? శారన్ను, తల్లి నీకు ప్రైజ్లాడు తల్లి, నువ్వు నిజం చెప్పు తల్లి, ఏమైంది నిజం చెప్పు. ఎవరు నిజం చెప్పు, అబద్ధ అమ్మతో చెప్పు. అర్థమైందా లేదా? అంతా ఆరాధిస్తున్నాడు ఈడ. ఎప్పుడు? శారాన్ని రాత్రి అంతా ఆరాధిస్తున్నాడు. తీసిన తర్వాత ఆయన ఎవరో కాదు, నా భర్త, నా యజమానుడు అంతా చెప్పింది. సరే, అబ్రహామును కూడా ఒకసారి అడుగుతాను, నిజం ఒప్పుకుంటాడేమో అని చెప్పి అంటే, అబ్రహాం పిలిచి, అబ్రహమా ఎవరు ఆమె? నిజం చెప్పు ఇప్పుడు. ఆమె నా సహోదరి. నోర్మోయ్, ఇంక నువ్వు మళ్ళీ అబద్ధాలు చెప్తావు. నీ భార్య అంతా చెప్పింది, నీ దేవుడు అంతా చెప్పాడు, అంత అయిపోయింది, క్లీన్. నువ్వేంది అబద్ధాలు చెప్తావు? నీ భార్య అని చెప్పవా? మనోడు ఏమైనాడంట? ఆ మాట గమనించాడు. తను చేసిన ఒక చిన్న పొరపాటును బట్టి అన్యుల మధ్య అబ్రహాం తల దించుకున్నాడు. తల ఎత్తుకొని బతకాల్సిన అబ్రహాము తల దించుకొని ఎందుకు ఉన్నాడు తెలుసా? తను చెప్పిన మాట అబద్ధం కాబట్టి. మా ఫ్రెండ్స్, ఈరోజు మనం పొరపాటున చేసేటువంటి ఒక చిన్న తప్పును బట్టి నలుగురు ఎదుట మనం తల దించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో నువ్వు ఏదైనా చేయాలి అనుకుంటే, ఏదైనా కార్యం ప్రారంభించాలి అనుకుంటే, మొదట దేవుణ్ణి అడగడము ఉత్తమము. అబ్రహాం అడగలేదు, సొంత నిర్ణయం తీసుకున్నాడు, పోయినాడు. తర్వాత ఫరో ఎదురుగా తల దించుకొని నిలబడ్డాడు. ఇంకా తల దించుకొని చాలు కానీ, ఇదిగో ఫస్ట్ నీ భార్యను తీసుకొని నువ్వు గెట్ అవుట్ అనగానే భార్యను లోతును ఏమేమి తీసుకొని పోయాడంట? ఆస్తినంతటిని ఫరో ఇచ్చిన. పోయేటప్పుడు ఏమో అది తీసుకుపోతున్నాడు పెట్టి అనలేదు. రాజులు ఒకసారి దానం చేశారా? మళ్ళీ రివర్స్ అడగరు. మనమైతే చెప్పండి, మనమైతే ఆ రోజు అన్నం లేకుండా ఏమ్మా మా ఇంటికి వచ్చి పప్పు వేయించుకొని పోయినావు, మర్చిపోయినావా? ఎప్పుడు ఎత్తేస్తాం? గొడవ పడినప్పుడు అన్నీ ఎత్తేస్తాం. ఏమేమున్నా అన్నీ ఎత్తేస్తాం. నీకు బట్టలు లేకపోతే ఆ రోజు నా చీరని ఇచ్చినానే, ఏమిచ్చినాం అన్నీ ఎత్తేస్తాం. ఎందుకు? కానీ రాజులు అట్లాంటి వాళ్ళు కాదు. అబ్రహాముకు ఇచ్చిన తర్వాత ఆ పశువుల్ని ఇచ్చేయి, ఆ పనులను ఇచ్చేయి, ఆ పనికత్తెలు, ఇవన్నీ అడగలేదంట. ఎందుకు? నీకు ఇచ్చినవి తీసుకొని పో, అన్నీ తీసుకొని పో అని అన్నప్పుడు అబ్రహాం అంట ఐగుప్తు దేశములో నుంచి ఏమేమి తీసుకొని పోయాడంట? ఒకసారి చదువుదాం, మరొకసారి చూడండి ఒకసారి. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను,
తనతో కూడానున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి దక్షిణ దేశమునకు వెళ్ళాను. అలా వెళ్తున్నప్పుడు ఐగుప్తు దేశంలో నుండి ఏమేమి తీసుకొని పోయాడంట? మరొకసారి పైన చదవండి ఒకసారి. అబ్రహాము పైన 12 అందువలన 16 అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను, అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, అర్థమవుతుందా లేదా? ఆడగాడిదలు, పనికత్తెలు, పనికత్తెలు, పనికత్తెలు. ఎందుకు ఈ పనికత్తెలు అన్న మాటను హైలైట్ చేస్తా ఉన్నానంటే, ఆ పనికత్తెలలో నుండి వచ్చిన అమ్మాయే హాగరు. ఎవరంట? హాగరు. దరిద్రాన్ని తొలగించుకోరా అంటే తొలగించుకున్నాడు, కానీ ఏం చేశాడంట? ఫరో పోతా పోతా ఇచ్చి పంపితే తీసుకో అన్నాడు. అదే సమస్య వచ్చింది. ఈరోజు ఇజ్రాయెల్ దేశము చుట్టూ ఉన్నటువంటి 12 దేశాలు కొట్లాడడానికి గల కారణం ఏంటో తెలుసా సిస్టర్? హాగరు వల్లే. హాగరు సంతతే ఈ యొక్క ఇస్మాయేలీల సంతానం. అర్థమవుతుందా లేదా? ఈరోజు ఇజ్రాయెల్ దేశం సెంటర్లో ఉంది, దీని చుట్టూ అన్ని అరబ్ కంట్రీసే. ఈ కంట్రీస్ అన్ని కలిసి ఏం చేస్తున్నాడంట? ఇజ్రాయెల్తో కొట్లాడుతాడు. ఎందుకు? ఆ రోజు ఫరో ఇదిగో ఈ అమ్మాయిని కూడా తీసుకో, వద్దు ప్రభువా నాకు నా అనొచ్చు కదా, అనలే. సరే తీసిపోతానులే, ఎందుకు వచ్చింది నీతో స్థలకాయ. అర్థమవుతుందా లేదా? కొన్ని సందర్భాల్లో మనమే ఏమో అంటారు చూడండి, తలనొప్పి లేసినప్పుడు చేత్తో గీక్కోవాలంట. కానీ కొంతమంది ఉంటారు కొరివితో గోక్కుంటారు చూడండి. ఎవరికి ప్రాబ్లం? మనకే ప్రాబ్లం. అబ్రాహాము కూడా ఏం చేశాడంటే, అంతమందిని ఇచ్చి పంపించేటప్పుడు అయ్యా ఆడోళ్ళు వద్దులే, మొగళ్ళని కావాలంటే అనొచ్చు కదా. లేదు ఇచ్చి పంపి, అందరిని ఇచ్చి పంపి మొత్తం కట్టుకొని తీసుకొని వచ్చాడు. ఎక్కడికి వచ్చాడంట? దక్షిణ దిక్కునకు వచ్చాడంట. అలా దిక్కునకు వచ్చినప్పుడు 2వ వాక్యం చదవండి, 13:2. అబ్రహాము వెండి బంగారమును పశువులను కలిగి బహుధనవంతుడైండెను. అతడు ప్రయాణము చేయొచ్చు దక్షిణము నుండి బేతేలునకు వరకు, అనగా బేతేలు నుండి హాయికి మధ్య మనకు ఒక గుడారము మొదట ఉండిన స్థలం. మీకు ఫస్ట్ చెప్పాను చూడండి, 11వ అధ్యాయంలో ఫస్ట్ చెప్పాను. ఏంటి? అబ్రహాము హాయికిని బేతేలునకు మధ్యలో ఒక గుడారం వేసుకొని అక్కడ ఒక బలిపీఠం కట్టాడన్న. మరలా ఏం చేశాడంట? ముందుకు వెళ్ళినటువంటి అబ్రహాము, ఐగుప్తు దేశానికి వెళ్ళినటువంటి అబ్రహాము మరలా వెనక్కి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఎక్కడైతే బలిపీఠం కట్టాడో అదే ప్రాంతానికి వచ్చాడంట. మరలా అక్కడి నుంచి ఏం చేశాడంట? కానాను ప్రాంతానికి వెళ్ళాడు. ఇలా వారు ప్రయాణాలు చేస్తూ వెళ్తూ ఉండగా అబ్రహాము యొక్క ఆస్తి భూమి భరించలేనంత విస్తారముగా అయిపోయిందంట. హల్లెలూయా. ఏమైపోయినాడంట? భూమి భరించలేనంత విస్తారమైన ఆస్తి కలిగిన వాడంట అబ్రహాం. అయితే అంత ఆస్తిపాస్తులు కలిగినటువంటి అబ్రహాము ఆ ఆస్తిని ఏం చేశాడంటే 2 భాగాలు చేశాడంట. సూపర్. 2 భాగాలు ఎందుకు చేశాడంట? కొంత భాగాన్ని తనతోనే ఉన్నటువంటి లోతుకి ఇచ్చాడు, కొంత భాగాన్ని తన దగ్గర పెట్టుకున్నాడు. అయితే వీళ్ళు కలిసే నివసించారంట. ప్రైజ్ ది లార్డ్. కలిసే నివసించారంట. అలా కలిసి ఉన్న సమయములో గొడవ ఒకటి బయలుదేరింది. ఎలా వచ్చిందంట ఆ గొడవ అంటే, అబ్రహాముకు రాలే, లోతుకు రాలే. ఎవరికి వచ్చిందంట? అబ్రహాము గొర్రెల కాపరులకును, లోతు గొర్రెల కాపరులకు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఆడ కొట్లాడుకొని వస్తుంది. నీ బుద్ధి ఏమైంది? అర్థమైందన్నమాట. ఆడోళ్ళు తన్నుకొని వస్తాం. నీ ఏమైంది? మధ్యలో మనం పోయినాం అనుకోండి, చెప్పండి. ఆడవాళ్ళు ఎప్పుడైతే కొట్లాడుకుంటుంటారో మధ్యలో పోకూడదంట. అర్థమైందే? కొట్లాడుకొని ఊరికి చూస్తావు. ఉండమ్మా అన్నావు అనుకో, ఇక్కడ నీకు పడుతుంది. అర్థమైందన్నమాట. సో బీ కేర్ఫుల్. ఇక్కడ ఏమైతే ఉందంట ఆలోచన చేస్తే, లోతు పశువుల కాపర్లు అబ్రహాము యొక్క పశువుల కాపర్లు కొట్లాడుతూ ఉన్నారంట. ఎందుకు? మా మందలు ఇవి, మా నీళ్ళు ఇవి, మా స్థలం ఇది, మా మేత ఇది, మేము దీనికోసం కొట్లాడుతూ ఉంటే లోతు వచ్చాడంట. లోతు వచ్చి అబ్రహాం పశువుల కాపర్లను తిట్టాడు.
ఈ విషయం అబ్రహాము యొక్క పశువుల కాపర్లు ఏం చేశారంట, పోయి అబ్రహాముకు చెప్పారు. అబ్రహాముకు చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే, అబ్రహాము లోతుని పిలిచి, అయ్యా మనము పెరిజ్జీయుల మధ్యలోను కానానీయుల మధ్యలో శత్రువులు, వీళ్ళంతా మనకి ఎందుకు, మన ఆస్తి విస్తారంగా ఉంది కాబట్టి వాళ్ళిద్దరూ ఏకమైనారంటే మనం ఓడిపోతాం. మన ఆస్తిని అంతా వాళ్ళు ఎత్తుకొని పోతారు. అర్థమవుతుంది కదా? 2 కోతులు కొట్లాడితే చెప్పండి మధ్యలో ఉన్న కోతికి లాభం అన్నట్టుగా అర్థమైంది అన్నమాట. అబ్రహాం ఏం చెప్తాడంటే లోతుని పిలిచి, నాయన మనం కొట్లాడకూడదు ఫస్ట్. ఎందుకు, ఇక్కడ ఉన్నోళ్ళు మంచోళ్ళు కాదు. ఎవరు? మీరే. ఎవరు? మీరు మంచోళ్ళు కాదు. సో మనం ఏం చేయాలా, కాముగా ఉండడం మంచిది. అయినా కానీ నాకు నచ్చదు. ఎవరంట, ఎవరన్నారు? లోతు. అయినా కానీ నాకు నచ్చదు అని అనగానే, సరే ఇప్పుడు ఏం చేద్దాం, లేదు మనం విడిపోవాల్సిందే. వాస్తవానికి లోతు ఒక అనాథ. లోతుకు తల్లిదండ్రులు లేరు. ఎవరు పెంచి పోషించారంట? అబ్రహాం పెంచి పోషించారు. ఇప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలా లేదా? ఎవరు? లోతు కృతజ్ఞత. అయ్యా నేను ఎక్కడ పోతానయ్యా, ఈరోజు ఆస్తి ఇది నాది కాదు, నువ్వు ఇచ్చిందే, నువ్వు సంపాదించింది. ఈరోజు నేను బతుకున్నానంటే అది నీ వల్లనే, ఈరోజు నేను బాగున్నానంటే అది నీ అని అనవలసినటువంటి లోతు ఏం చేశాడంటే, అబ్రహాం చెప్పాడంట, నువ్వు తూర్పు తట్టు వెళ్తే నేను పడమట తట్టు వెళ్తా, నువ్వు కుడి తట్టు వెళ్తే నేను ఎడమ తట్టు వెళ్తా అని చెప్పగానే లోతు ఏం చేశాడంటే చుట్టూ చూశాడంట. ఏం చేశాడంట చుట్టూ చూశాడు. చూస్తే ఆయనకు ఒక మంచి ప్రాంతం కనిపించిందంట. ఏ ప్రాంతం అంట? సోయారు అనే ప్రాంతం కనిపించిందంట. ఏం కనిపించిందంట? సోయారు అనే ప్రాంతం కనిపించింది. ఆ ప్రాంతము గుండా ఎక్కడ బయలుదేరాడంట? లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చు వరకు అదంతయు ఎట్లా ఉందంట? యెహోవా తోట వలె ఉందంట. మనం లోతు ఏం చేశాడంటే యోర్దానును చూసి తూర్పు దిశగా బయలుదేరి సొదొమ దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో ఒక గుడారం వేసుకున్నాడంట. ఎలా ఉందంట ఆ ప్రాంతం అంతా అంటే, సోయారు ఆ ప్రాంతము లేదా సొదొమ గొమొర ఆ ప్రాంతం అంతా ఎలా ఉందంటే, ఐగుప్తు దేశము వలెను యెహోవా తోట వలెను ఆ ప్రాంతం అంతా ఉంటే చూసి, పెద్దప్ప ఏమవుతాడా లోతుకి? పెద్దప్ప అంటే పెద్ద డాడీ. అర్థమవుతుంది లేదా? పెద్దనాయన, ఓ పెద్దనాయన నేను నీ దగ్గర ఉండను, నేను ఇదో ఆ ప్రాంతానికి పోతా అన్నాడంట. సరే పోరా, తూర్పు దిశగా బయలుదేరి పో అని చెప్పేస్తాను. పోతా ఉన్నప్పుడు కనీసం ఉన్న ఆలోచన ఏంటంటే, ఒక్క మాట బట్టి వాళ్ళు ఎవరో కొట్లాడితే నన్ను పోవంటావేంది అని అనల్లా లేదా? అంటే మనోడికి ఏముందంట మనసులో, అది ఇంటెన్షన్, అది పోవాలన్న ఉద్దేశం నీకుంది కాబట్టి నువ్వు పోయావు. కానీ నింద ఎవరి మీద వేస్తున్నావు? అబ్రహాం, అవునప్పా నేను పిల్లోని, నేను పోతా ఉన్నా, నీకేమైంది నువ్వు చెప్పొచ్చు కదా. మీతో ఎట్లా పోయినా తలకాయ నొప్పి, అనేది మీరే, నువ్వే చెప్పలేదే అని అనేది కూడా మీరే. అబ్రహాం అంట నీ ఇష్టం ఇదే మాట చెప్పాడు. నీ ఇష్టం, ఉండదలిస్తే ఉండు, వెళ్ళదలిస్తే వెళ్ళు, కానీ సమస్య వద్దు. మనిద్దరం కొట్లాడినామంటే పెరిజ్జీయులకు కానానీయులకు మనం లోకు అయిపోతాము. ఆ మాట చెప్పినప్పుడు వద్దులే, ఉండేది వద్దేమొద్దని చెప్పి యోర్దాను వైపుగా తూర్పు దిశగా బయలుదేరి సోయారు అనే ప్రాంతానికి వచ్చి సొదొమ దగ్గర మనోడు ఏం చేశాడంట? గుడారం వేసుకొని కూర్చున్నాడు. ఇది అబ్రహాము లోతు ఇద్దరు కూడా విడిపోయారంట. విడిపోయిన తర్వాత అబ్రహాము అదే ప్రాంతంలో ఉండి నివసిస్తూ ఉన్నాడంట. ఎక్కడ? కానాను దేశంలోనే ఉండి నివసిస్తున్నాడు. ఇప్పుడు లోతు అబ్రహాము దగ్గర నుంచి విడిపోయి తూర్పు దిశగా సొదొమ గ్రామము దగ్గర ఊరి బయట ఒక గుడారం వేసుకొని బతుకుతూ ఉన్నాడు. అబ్రహాము కానాన్లోనే సెటిల్ అయిపోయాడు. అర్థమవుతుందన్నమాట. అబ్రహాము కానాన్లోనే సెటిల్ అయిపోయాడు. సెటిల్ అయిపోయిన తర్వాత అబ్రహాం ఏం చేశాడంటే ఆ కానాను నుంచి 13-18 సొదొమ, అప్పుడు అబ్రహాము 13-18 అప్పుడు అబ్రహాము
తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షములోనికి దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టను. ఇది రెండో బలిపీఠం, అర్థమవుతుందా? ఇది రెండవ బలిపీఠం. అప్పుడు బేతేలు హాయికి మధ్య ఉన్న ప్రాంతంలో ఒక బలిపీఠం కట్టాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడంట, మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో దిగి అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. ఇది ఎన్నో బలిపీఠం అంట? ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి మీరంతా. ఎన్నో బలిపీఠం అంట? ఇది రెండో బలిపీఠం కట్టాడంట. కానాను దేశం నుండి బయలుదేరి వచ్చి మమ్రే దగ్గరనున్న సింధూర వనములో ఒక గుడారం వేసుకొని అక్కడ బలిపీఠం కట్టి అక్కడ సెటిల్ అయిపోయాడంట. ఎవరు? అబ్రహాము. ఎక్కడున్నాడంట అబ్రహాము? చెప్తారు అందరు ఎక్కడున్నారంట? మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో ఉన్నాడంట. లోతు ఎక్కడున్నాడంట? సొదొమ గ్రామమునకు వెలుపల గుడారం వేసుకొని ఉన్నాడంట. రైట్, ఓకే. ఇప్పుడు లోతు జీవిస్తూ ఉన్నాడు, అబ్రహాం జీవితం జీవిస్తాడు. అలా జీవిస్తూ ఉండగా 14వ అధ్యాయం చదవండి. అక్కడ ఊరికి చదవద్దండి, కౌంట్ చేసుకుంటూ చదవండి. నేను మళ్ళీ అడుగుతా, అర్థమవుతుందా? కౌంట్ చేసుకుంటూ చదవండి. షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్సారు రాజైన అర్యోకు, ఏలాము రాజైన కదర్లో యోమూరు, గోయియుల రాజైన తీదాలు అనువారి దినములలో ఎంతమంది ఉన్నారంట? 4 రాజులు ఉన్నారంట. ఈ 4 రాజులు ఏకమైనారంట. 4 రాజులు ఏకమైపోయి, మనం అక్కడ కొన్ని రాజ్యాలు ఉన్నాయి, ఆ రాజ్యాల మీదకి మనం యుద్ధం చేయడానికి పోవాలా అని అనుకున్నాను. ఆ రాజ్యాలు ఏంటంట? కింద చదవండి ఒకసారి. వారు సొదొమోను రాజైన బేరాతోను, గొమొరా రాజైన బీర్షాతోను, ఆద్మా రాజైన సినాబుతోను, షెబోయియుల రాజైన షేమెబేరుతోను, సోయారు రాజైన బేలా రాజుతోను యుద్ధము చేసిరి. ఎంతమంది అంట? చెప్పాలి, ఎంతమంది అంట? అలసిపోయారా? బంద్ చేయమంటారా? వాక్యం బంద్ చేయమంటారా? వాక్యం బంద్ చేయమంటే బంద్ చేస్తాను. మీరేం టైడ్ కాలేదు కదా? వింటానన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మీరు కొట్టే చప్పట్లు ఇట్లా కొట్టినారో లేకపోతే ఇట్లా కొట్టినారో నాకు అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఇష్టంగానే ఉందా? కొంచెం చెప్పి నెక్స్ట్ వారం చెప్తాను, ఓకేనా? ఇక్కడ 4 రాజులు కలిసి 5 రాజులతో యుద్ధానికి బయలుదేరారు. ఇప్పుడు 4 రాజులు కలిసి 5 రాజులతో యుద్ధం చేసినప్పుడు ఎవరు గెలిచాలా చెప్పండి? సంఖ్యాబలం ఎవరిదంట? 5 రాజులే గెలిచాలి. వాస్తవానికి 5 రాజులు గెలిచాలి. కానీ 5 రాజుల చేతులు ఏమైపోయాయంటే ఈ 4 రాజుల చేతుల్లో ఓడిపోయారు. కింద 14వ అధ్యాయం అంతా ఈ వారం చదవండి. ఈ టాపిక్ నేను నెక్స్ట్ వీక్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ 4 రాజులు కలిసి ఈ 5 రాజ్యాల వారితో యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వస్తే ఈ 5 రాజ్యాలనంతటిని ఓడించి వారి దగ్గరున్న బలాన్ని, వారి దగ్గరున్న మనుషులను, వారి దగ్గరున్న బంగారు వెండి నగరాల ఆస్తినంతా ఈ 4 రాజులు దోచుకొని పోతా ఉన్నారు. దోచుకొని పోయేటప్పుడు మార్గ మధ్యంలోనే సొదొమ రాజును కూడా ఓడించారు. ఎవరిని ఓడించారు? సొదొమ రాజును కూడా ఆ సొదొమ దేశం లేదా సొదొమ ప్రాంతం దగ్గర ఎవరున్నారండి? లోతు కూడా ఉన్నాడు. లోతు ఆస్తి తక్కువ ఉందా? ఏమీ లేనోడా? విస్తారమైన ఆస్తి కలిగి ఉన్నాడు. ఈ 4 రాజులు ఎవరిని చూశారంట? లోతును కూడా చూశారు. లోతును కూడా పట్టుకొని వాడి ఆస్తినంతా కూడా ఈ 4 రాజులు ఎత్తుకొని పోయారు. ఎందుకు జరిగింది? ఆడ అబ్రాముని, అయ్యా ప్లీజ్ నన్ను పంపిద్దు పెద్దప్ప ప్లీజ్ పంపిద్దు పెద్దప్ప అని అంటే ఇది జరిగేదా? కొంతమంది యవనస్తులు ఎలా ఉంటారంటే కొంచెం కలగగానే, ఏంది నువ్వు నాకు చెప్పేది? నాకు చెప్పేవానివే నువ్వు? ఏంది? కొంచెం ఉద్యోగం రాగానే, కొంచెం ఆస్తి రాగానే, కొంచెం పేరు రాగానే, కొంచెం ప్రతిష్ట రాగానే మనం ఏం చెప్తాము? ఎవరిని లెక్క చేయము. లోతు కూడా చేసిన తప్పు ఏంటంటే ఈరోజు ఈ ఆస్తి అంతా నాకు రావడానికి గల ముఖ్య కారకుడు మా పెదనాన్న అబ్రాహామును విడిచి నేను రాకూడదు అని అనుకోలేదు. మనం వచ్చి శుభ్రంగా సొదొమ అబ్బా ఎంత పచ్చగుందో. సామెతల గ్రంథంలో ఉంటుంది, ఏముంటుంది? సౌందర్యము
అందం మోసకరము. అందాన్ని చూడొద్దండి ఎప్పుడే కానీ. అందం ఎప్పుడైనా కానీ మనల్ని మోసం చేస్తుంది. నీకేం తెలుసు అన్న అందం గురించి? అవునరా, నాకేం తెలుసు, నాకు తెలియదు. నేనేమంటా అంటే అందం ఎప్పటికైనా కానీ మనకు ప్రమాదమే. అర్థమవుతుందా లేదు? అందం ఎప్పటికైనా కానీ ప్రమాదమే. ఈ లోతు అందాన్ని చూసి ఆ దేశాన్ని చేసుకున్నాడు. అందాన్ని చూసి ఆ దేశాన్ని ఎంచుకొని ఆడున్నప్పుడు ఈ 4 రాజులు 5 రాజ్యాలు ఓడించేశారట. ఓడించేసేసి మనోడు ఎక్కడున్నాడు? సొదొమ ప్రాంతంలో బయట గుడారం వేసుకున్నాడు. బయట అంటే ఊర్లో నుంచి బయటికి రావాల్సిందే కదా. ఈ 4 రాజులు అంటే బయటకు వస్తా ఉన్నప్పుడు ఎవరు కనిపించారంట? లోతు కనిపించాడు. వెళ్తా లోతును పట్టుకున్నారంట. వాడి ఆస్తినంతా తీసుకొని మొత్తం దోచుకొని ఈ 4 రాజులు 5 రాజుల్ని ఓడించి 5 రాజుల్ని వాళ్ళ బలాన్ని, వాళ్ళ ఆస్తిని, లోతు ఆస్తి అన్నిటినీ తీసుకొని వాళ్ళ దేశానికి పోతా ఉంటే లోతు దగ్గర ఉన్నటువంటి పశువుల కాపరులో ఒకడు తప్పించుకొని ఎవరి దగ్గరికి వచ్చాడంట? అబ్రాహాం దగ్గరికి వచ్చాడంట. ఇప్పుడు చెప్పండి, అబ్రాహాం దగ్గరికి వస్తే, అయ్యా యజమానుడా, నీ తమ్ముని కొడుకు శత్రువులు ఎత్తుకొని పోయారు, ఆస్తినంతా ఎత్తుకొని పోయారు, 5 రాజులు ఓడించారు, అందరినీ ఎత్తుకొని పోయారు, లోతు భార్యలను పిల్లలను అందరినీ ఎత్తుకొని పోయారు అని అంటా ఉంటే అబ్రాహాం ఏమన్నాడు చెప్పండి? మన భాషలో మాట్లాడుకున్నాం. ఏమన్నాడు అబ్రాహాం? వాడు ఆ రోజే చచ్చిపోయాడు. వాడు ఆ కొంపలోకి రాకూడదు. అమ్మ తల్లులు, పిల్లలు మీ మాట వినలేదనుకోండి, ఏమంటారు? వాడు ఆ రోజే చచ్చిపోయాడు. ఆ రోజు నా మాట ఎప్పుడైతే వినలేదో ఆ రోజే వాడు ఎప్పుడు చచ్చిపోయాడు. వాడు ఏమన్నా సావని, ఎట్లన్నా పాడైపోయి, వాడు నాశనం అని మనం అనుకుంటాం. కానీ అబ్రాహాం అంట ఎంత మంచోడు తెలుసా? అబ్రాహాం ఎంత మంచోడు తెలుసా? ఒక్కసారి చేసిన తప్పుకు తన జీవితాన్ని, తన ప్రవర్తన సరిదిద్దుకొని మరలా రిపీట్ చేయడానికి ఇష్టపడలేదు. దేవుని ప్రేమ కలిగి లోతు తనని విడిచి వెళ్ళినప్పటికీ కూడా లోతుకి పరిస్థితి జరిగిందన్నప్పుడు అబ్రహాము ఆ మాట విని వెంటనే సిద్ధపడ్డాడంట. దేనికంట? యుద్ధము చేయడానికి సిద్ధపడ్డాడంట. మరి యుద్ధం చేస్తే లోతుని తెచ్చాడా? అబ్రహాం ఎంతమంది ఉన్నారు? ఒకడే. ఇక్కడ ఎన్ని రాజ్యాలు? 5 రాజ్యాలు. ఈ 4 రాజ్యాలు కలిసి 5 రాజ్యాలనే ఓడించారంటే అబ్రహాం ఎంత? అబ్రహాం దగ్గర ఎంతమంది ఉన్నారు తెలుసా? పనులు 318 మంది ఉన్నారంట. అంతే. ఎంతమంది ఉన్నారంట? అంతే సైన్యం. ఈడెంతమంది సైన్యం? లక్షలలో ఉంది సైన్యం. కానీ అబ్రహాము ఆ మాట విన్నప్పుడు ఆ 318 మందిని వెంట పెట్టుకొని తన చేరువలో ఉన్న కొంతమందిని, కొన్ని రాజ్యాలను జత చేసుకొని వారిని తరమడానికి బయలుదేరాడు. మరి తరిమితే వారు దొరికినారా? లోతు దొరికినాడా? రాజులు వచ్చారా? సరే, ఈ టాపిక్ అంతా ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ వీక్ తెలుసుకుందాం. లెట్ us ప్రార్థన చేసుకుందాం. అందరి తలలో ప్రార్థన చేసుకుందాం. అందరి తలలో చిన్న ప్రార్థన చేసుకుందాం. అబ్రహాముకు ఆ మాట విన్నప్పుడు లోతు చేసిన తప్పు కనిపించలేదు. లోతును ఎలాగైనా రక్షించాలి అని మాత్రమే అనుకున్నాడు. మై ఫ్రెండ్స్, ఈరోజు మనుషులమైన మనం కూడా కొన్ని సందర్భాల్లో తప్పు చేస్తాం. కానీ ఆ తప్పును మనం జ్ఞాపకం చేసుకొనక దేవుని చిత్తం ఏంటో అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనుషులమైన మనము తప్పులు చేయడం సహజం. కానీ ఆ తప్పును సరిదిద్దుకొని స్థిరంగా నిలబడ్డమే ఆశీర్వాదం. ఈరోజు అబ్రహాం వల్లే సొంత నిర్ణయం తీసుకుంటున్నావా? సొంత ఆలోచన కలిగి ఉన్నావా? అలా ఉండద్దు. దేవుడు నిన్నెంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్నెంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమ నుండి దూరమైపోవద్దు. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. మై ఫ్రెండ్స్, ఒక చిన్న ప్రార్థన చేశాను. అయ్యా, అబ్రహాము వల్ల నేను సొంత నిర్ణయం తీసుకొని దారి తప్పిపోయాను.
అబ్రహాము ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు. ఎందుకు ఆ సమస్యలు అంటే నిన్ను అడగకపోవడమే. నిన్ను అడగని కారణాన్ని బట్టి భార్యను కూడా చెల్లి అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, అన్యుల ఎదుట తల దించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అబ్రహాము నీకు మొరపెట్టకపోయినను, అబ్రహాముతో నువ్వు చేసిన వాగ్దానాన్ని మీరు జ్ఞాపకము చేసుకొని మీరే ఆ సమస్యలోనికి ఇన్వాల్వ్ అయ్యారు ప్రభా. ఎంత గొప్ప దేవుడవు తండ్రి, ఎంత మంచి దేవుడవు తండ్రి ప్రభా. ఒక వ్యక్తికి నువ్వు వాగ్దానం ఇచ్చావంటే దాన్ని తప్పక నెరవేరుస్తావు ప్రభా, తప్పక నెరవేరుస్తావు తండ్రి. ఈరోజు మాకు వాగ్దానం చేశారు. ఈ సంవత్సరంలో మీరు మాకు ఇచ్చిన వాగ్దానం, మీరు ఆశీర్వాదమునకు వారసులయ్యారు దేవా. ఆ ఆశీర్వాదానికి మమ్మలను వారసురాలుగా మీరు చేసిన విధానాన్ని బట్టి స్తోత్రం. ఈ సంవత్సరము నీకు దీవెనకరంగా మారబోతుంది అని వాగ్దానం చేశారు. మా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి, మా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి దేవా. అబ్రహాము మర్చిపోయాడు, శారా మర్చిపోయాడు, కానీ నువ్వు మరువని దేవుడు, నువ్వు మరువని దేవుడు. ఈరోజు మేము కూడా అడుగుతూ ఉన్నాం తండ్రి, మేము కూడా అడుగుతూ ఉన్నాం తండ్రి. మాకు ఇచ్చిన వాగ్దానాలను మా జీవితంలో నెరవేర్చండి, మా జీవితంలో నెరవేర్చండి. అడుగుదామా? ఒక్కసారి అడుగుదామా? మై ఫ్రెండ్స్, లోతు అబ్రహాముతో ఉన్నంత కాలము ఏ సమస్య లేదు. ఎప్పుడైతే ఒక మంచి వ్యక్తి నుంచి మనం విడిపోతామో సమస్యలు రావడం ప్రారంభమైంది. ఈరోజు నీతో ఉన్న మంచి స్నేహితుడిని విడిచిపెట్టదు, ఈరోజు నీతో ఉన్న నీ మంచి భర్తను విడిచిపెట్టదు, ఈరోజు నీతో ఉన్నటువంటి నీ మంచి భార్యను నువ్వు విడిచిపెట్టద్దు. నీ స్నేహాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవడానికి ప్రయత్నం చేయదు. లోతు చేసిన చిన్న పొరపాటు ఏంటంటే అబ్రహాముతో ఉన్న స్నేహాన్ని వదులుకోవడానికి గల కారణం ఏంటంటే తను స్థిరపడ్డాడు కాబట్టి తను బ్రతకగలను అన్న ఆలోచనలోకి వచ్చినప్పుడు సుదూర ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఎన్నో అనర్థాలను, ఎన్నో కష్టాలను, ఎన్నో నిందలను, ఎన్నో అవమానాలను లోతు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫ్రెండ్స్, లోతు ఆస్తిని మాత్రమే కాదండి, వాక్యంలో చూసుకున్నట్లయితే లోతు తన భార్యను కూడా కోల్పోయాడు, లోతు తన పిల్లల్ని కూడా కోల్పోయాడు. సో ఈరోజు నీ స్నేహితుని నువ్వు విడిచిపెట్టద్దు, నీ మంచి స్నేహితుని నువ్వు ఎప్పటికీ విడిచిపెట్టద్దు. ఎందుకో తెలుసా? అబ్రహాము నుంచి లోతు వేరైపోయిన తర్వాత ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు. ఈరోజు ఆ సమస్యలు నువ్వు ఎదుర్కోకూడదు అంటే, ఈరోజు అట్టి పరిస్థితులు నీకు రాకూడదు అంటే, నువ్వు ఎవరితోనైతే మంచి స్నేహము కలిగి ఉన్నావో, ఎవరితో అయితే నువ్వు మంచి బంధము కలిగి ఉన్నావో, ఎవరి మీద అయితే నువ్వు ఆధారపడి జీవిస్తున్నావో వారిని ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వదులుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. మన స్నేహితుడు మన ప్రభువైన యేసు మాత్రమే. మనల్ని ప్రేమిస్తున్నవాడు మన ప్రభువైన యేసు మాత్రమే. ఆయనను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవడానికి ప్రయత్నం చేయదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటూ మారని మార్తపని గొప్ప దేవుడు, నీకే స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో అద్భుత రీతిగా, ఆశ్చర్యరీతిగా మమ్మల్ని ప్రేమించి నీ రెక్కల చాటును భద్రపరుచుకొని ఎన్నో విషయాలను తండ్రి, ఆదికాండ గ్రంథం 1 నుంచి తండ్రి ఈరోజు 14వ అధ్యాయం వరకు తండ్రి అద్భుతంగా అనేకమైన విషయాలను బోధిస్తూ వస్తూ ఉన్నారు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిపరుస్తున్నాను దేవా. అబ్రహాము ఒక్కసారి నీ మాట విన్నందుకు ఎన్ని సమస్యలు వచ్చాయి, ఎన్ని ఇబ్బందులు వచ్చాయి, అన్యుల ఎదుట తల దించుకునే పరిస్థితి వచ్చింది నీ మాట వినని కారణాన్ని బట్టి. దేవా, మేము అలా ఉండక ప్రతిదీ నిన్ను అడిగి మేము కొనసాగించే భాగ్యాన్ని దయచేయండి.
ప్రతిదీ ప్రార్థన పూర్వకంగా కొనసాగించే భాగ్యాన్ని దయచేసి దేవా కృప చూపించండి. మేము స్థిరపడిన తర్వాత లోతు వలె గర్వించక నీ నుండి మేము దూరము కాక నిన్ను హత్తుకొని నీ పాదాల చెంతనే ఉండే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. అబ్రహాము ప్రభ నీ మనస్సు కలిగిన వాడు కాబట్టి లోతు తన దగ్గర నుండి వెళ్ళిపోయిన తర్వాత ఎన్నో కష్టాలు వచ్చినను ఆ కష్టాల గురించి తెలిసినప్పుడు మరలా అబ్రహాము లోతుకు సహాయము చేయడానికే బయలుదేరాడు. ఎంత అద్భుతము తండ్రి, ఎంత అద్భుతము తండ్రి. ఈ గ్రంథము ఎంత అద్భుతము తండ్రి. నువ్వు ఏర్పాటు చేసుకున్న మనుషుల యొక్క జీవితాలు ఎంత అమోఘమునైనా తండ్రి. దేవానికి స్తోత్రాలు తండ్రి. నీ గ్రంథాన్ని మేము ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎన్ని లోతైన మర్మాలను మీరు బయలుపరుస్తున్నారు ప్రభు. పరిశుద్ధ గ్రంథంలో దాచబడిన మర్మాలు ప్రభు ఎంత అద్భుతమైనవి తండ్రి. దేవా మా ఈ బిడ్డలందరికీ తండ్రి ప్రభు నీ గ్రంథాన్ని ప్రతి దినము పఠించే భాగ్యాన్ని దయచేయండి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ ప్రభు. మొదట నీ గ్రంథాన్ని గురించి మేము తెలుసుకోగలిగితే మా జీవితాన్ని మీరే ఆశీర్వాదకరంగా మార్చగలరు. మేము విశ్వసిస్తున్నాము తండ్రి. మా విశ్వాసాన్ని బలపరచండి, మా నమ్మకాన్ని స్థిరపరచండి. ఈ ప్రార్థనలో ఏకీభవించండి, బిడ్డలందరినీ దీవించండి. ఈ లైవ్ కార్యక్రమంలో వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించండి. నీ చిత్తమైతే తండ్రి ప్రభా రానున్న దినాలు భయంకరమైన దినాలు కాబట్టి వాక్యము వెల్లడి అవుతూ ఉండగానే మేము బాగా గ్రహించే మనస్సును మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మా ఈ సహవాసాన్ని మేము కోల్పోకుండా నీ రాకడ వరకు తండ్రి ప్రభా మేము నీ సహవాసంలో బాలి భాగస్థులమై ఉండే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాం తండ్రి. దేవా నీ చిత్తమైతే ఇంకా ఎవరైతే తండ్రి నిన్ను అడుగక తొందరపడి అడుగు వేస్తున్నారు ఆ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన ద్వారా నీ చిత్తాన్ని కనుగొని నీ కృపలో వర్ధిల్లడానికి సహాయాన్ని దయచేయమని నీ కొద్ది ప్రార్థన ఆలకించు. త్వరలో రానైనా మా నజరుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి అతి వినయంతో అడిగి వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. మై గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నిజంగా ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడారు, అద్భుతంగా మాట్లాడారు అన్నారంటే గట్టిగా చెప్పట్లు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు అందించబడుతున్నటువంటి వర్తమానము యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. దయచేసి మీరందరూ ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ఆ యొక్క వర్తమానాలు వీక్షించి ఆధ్యాత్మికంగా మీరు బలపడండి. అంతేకాకుండా ఈ వర్తమానాలు మీ తోటి ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, తెలిసిన వారికి కూడా షేర్ చేసి ఈ వర్తమానాలను తెలియపరచవలసిందిగా, ఆధ్యాత్మికంగా అందరినీ సిద్ధపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మనవి చేస్తున్నాం. మై గాడ్ బ్లెస్ యు. దేవుడు మరొకసారి సియోనులో నుంచి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. దయచేసి లేచి పెడతాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి కానుకలుగా దేవుడికి సమర్పిస్తుండగా యవనస్తులు పాటలు పాడుతూ దయచేసి సహకరించవలసింది.